హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. పైకేమో బీసీలు అంటే ప్రేమ అని చెప్తారు, బీసీల బంధుకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్తారు. అసలు బీసీల కోసం మేము ఏమన్నా చేస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ప్రభుత్వం. కానీ సీను వెనకాల వేరేలా కనపడుతుంది. నిన్న బంద్ జరిగిందండి, తెలంగాణ వ్యాప్తంగా అద్భుతంగా బంద్ జరిగింది. బీసీలు 100% మంచిగా బంద్ చేశారు. సరే, అక్కడ ఇక్కడ ఒకటి రెండు చోట్ల చెదురుమదురు ఘటనలు జరుగుతాయి, కామన్ అది. ఇప్పుడు బంద్ అని తెలుసు, మొత్తం హైదరాబాద్ మొత్తం బంద్ చేసి ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు షాప్ తెరిచి ఉంచాలా? బజాజ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ అంటే బంధుకి మద్దతు ఇవ్వనట్టే కదా వాళ్ళు. సో అక్కడ ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు జరిగి ఉండొచ్చు, తోసుకొని ఉండొచ్చు, ఏమన్నా గీసులు పగిలి ఉండొచ్చు కదా. దానికి కేసులు పెట్టి అర్ధరాత్రులు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? రిమాండ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది దానిపైన? పైకేమో మాకు బీసీలు అంటే అత్యంత ప్రేమ, మాకు మేము వాళ్ళ కోసం ఏమన్నా చేస్తాం, బంధుకు మా పూర్తి మద్దతు అని చెప్తారు పైకి. తెర వెనక మాత్రం ఇట్లా కేసులు పెట్టుకుంటూ పోతూ ఉంటారు. చూడండి, ఎఫ్ఐఆర్ నెంబర్లు కూడా, సెక్షన్స్ కూడా చూడండి. 189/2, 191/2, 325/4/4, RBW, 190 BNS, ఇన్ని సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు వీళ్ళు. ఇది మన నల్లకుంట పోలీస్ వాళ్ళు వీళ్ళు. ఇదిగో బజాజ్ ఎలక్ట్రానిక్స్, విద్యానగర్, నల్లకుంట. సో దీంట్లో రాసి ఉంటారు కదా, అది కూడా చూద్దాం ఒకసారి మనం. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి, ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఆనరబుల్ 4th అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎట్ నాంపల్లి, హైదరాబాద్. హౌనాడు సార్, బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద, అంటే ఇది పోలీసులు రాసిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ అనమాట అండి. సో ఇందులో వీళ్ళు ఏం రాశారంటే, బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ ఆర్ దట్ ఆన్ 18/10/2025 at 11 hours, అంటే మార్నింగ్ 11 రిసీవ్ ఆన్ తెలుగు రిటర్న్ కంప్లైంట్ ఫ్రమ్ సయ్యద్ అహ్మదుద్దీన్ అహ్మద్ అనే కంప్లైంట్ ఇచ్చారంట. ఆయన సన్ ఆఫ్ సయ్యద్ హబీబుద్దీన్ అహ్మద్, ఏజ్ 41 years, ఆక్యుపేషన్ బజాజ్ మేనేజర్, రోడ్ నెంబర్ 1, ఇది కాలాపత్తర్, బహదూరపూర్, చార్మినార్, హైదరాబాద్. సో in which he started that from past 22 years he was working as a manager in Bajaj Electronics, Vidyanagar. On 18/10/2025, as usual, in morning at 9 hours, their worker opened showroom, and while cleaning the showroom at about 9:30 hours, some unknown persons, about 40 members, came at their showroom and pelted stones from outside of the showroom on front side glasses, mirrors and glass doors, due to which their door and from front side glass mirror were broken. Hence he are requested to take necessary action against them from violently broken their showroom mirrors అని చెప్పి వీళ్ళపైన ఈ కేసులు ఫైల్ చేశారు. ఇప్పుడు ఈయన తెలుగులో కంప్లైంట్ రాసి ఇచ్చారు. ఈ కంప్లైంట్ ఇట్లా బయట నుంచి వచ్చి 9 గంటల ప్రాంతంలో వచ్చి బయట నుంచి వచ్చి పగలగొట్టేశారు అని చెప్పి వీళ్ళపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇది ఇట్లా జరగడం ఇది మొదటిసారా? గతంలో చాలాసార్లు జరిగింది, నిన్న చాలా చోట్ల జరిగినాయి. ఆ చాలా చోట్ల జరిగితే ఏం చేశారు పోలీసులు? ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళపైన కావచ్చు, వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడిచ్చి ఒక సొల్యూషన్ చూపించారు, అయితే ఒక చిన్న ఏదో చేసి పంపించేశారు. కానీ మరి ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా ఎందుకు వీళ్ళపైన రామ్కోటి కానీ సాయిబాబా కానీ వీళ్ళందరిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి రిమాండ్కి పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? కావాలని బీసీలను అణగదొక్కాలని, బీసీలపైన కుట్ర చేయాలని ఈ కేసులు కాకపోతే మరి ఎందుకు ఈ కేసులన్నీ? మరి ఈ కేసులపైన ఆర్ కృష్ణయ్య గారు ఇందాక తీవ్రంగా స్పందించారు. ఆర్ కృష్ణయ్య గారు వీళ్ళందరూ కలిసి మరి దీనిపైన, అంటే ప్రభుత్వం పైకేమో బీసీలంటే ప్రేమ, బీసీలంటే మాకు సంపూర్ణ మద్దతు ఇస్తాం, బీసీల బంధుకు అని చెప్తారు, వెనక నుంచి మాత్రం ఇట్లాంటి కేసులు పెట్టుకుంటూ వెళ్తారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎవరిని మోసం చేద్దామని చూస్తున్నారు మీరు? ప్రజలనా మీరు? బీసీ బిడ్డలనా మీరు మోసం చేసేది? కేసులు పెట్టి ఇట్లా చిన్న చిన్న వాటిపైన మీరు కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్కి తరలిస్తే ఏం జరుగుతుంది? మీరు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు? మాకైతే అర్థం కావట్లేదు. మీ అరెస్టులు గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం నుంచి మీ అరెస్టులు, మీ ఎఫ్ఐఆర్లు, మీ కేసులు బీసీల ఉద్యమాన్ని అణగదొక్కలేవు. మీరు ఎన్ని ఎఫ్ఐఆర్లు అన్నా పెట్టుకోండి, ఎన్ని కేసులు అన్నా పెట్టుకోండి, బీసీ ఉద్యమాన్ని అణగదొక్కాలని చూస్తే ఆ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడే అవకాశం ఉంటుంది. ఇలా కేసులు పెట్టి మీరు బెదిరించి భయపెట్టి ఉద్యమాన్ని ఆపాలని చూస్తే ఆ ఉద్యమం మరింత బలంగా మొదలవుతుంది. నిన్న చిన్న బంతో ట్రైలర్ చూపించారు బీసీలు. ఇలాంటి మీరు అక్రమ కేసులు, అన్యాయంగా కేసులు పెడితే మీకు అసలు సినిమా ముందు చూపిస్తారు.